నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ మధ్య ఆయనకి పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది. ఇక దీంతో ఇండస్ట్రీ మొత్తం ఆయనకు శుభాకాంక్షలు చెప్పుకొచ్చారు. ఫ్యాన్స్ తో పాటు బాలబాబాయ్కి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సైతం శుభాకాంక్షలు తెలిపారు. ఇక బాలయ్యకు పద్మభూషణ్ రావడంతో నందమూరి, నారా కుటుంబాలు కలిసి ఒక సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో కేవలం ఇరు కుటుంబాల వారితో పాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా పాల్గొన్నారు. ఈ వేడుకలో బాలయ్యను ఆయన అక్కా చెల్లెలు ఒక ఆట ఆడుకున్నారు. ముఖ్యంగా నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురంధేశ్వరి బాలయ్యకి చుక్కలు చూపించారు. చిన్నతనం నుంచి బాలయ్య చేసిన అల్లరి పనులు, వసుంధరతో ప్రేమ, పెళ్లి ఇలా అన్ని విషయాలు రాబట్టారు. ఈ నేపథ్యంలో బాలయ్య కాలేజీ లవ్ స్టోరీ కూడా బయటపెట్టారు. బాల అన్న, కాలేజ్లో నువ్వు ఎవరి వెంట పడలేదా, నీ క్రష్ ఎవరు అని భువనేశ్వరి అడగ్గా బాలయ్య అందరినీ చూసేవాడిని, అందరూ నాకు అందంగా కనిపిస్తారని నేను ఎవ్వరి వెనుక పడలేదు, కానీ నా వెనుక ఒక అమ్మాయి పడిందని తెలిపారు. ఆ కథ ఇప్పుడు వద్దులే అని అనగా భువనేశ్వరి బాలయ్య ఫ్రెండ్ పాదతో ఆ కథను చెప్పించింది. మా మధ్య సీక్రెట్స్ ఏం లేవు, అన్స్టాపబుల్ షో వచ్చింది, అది గ్లోబల్ గా రీచ్ కి వెళ్ళింది, అందులోనే అన్ని పేర్లు చెప్పేశాం. బాలయ్య ఎవ్వరి వెంట పడ్డాడు అనేది పక్కన పెడితే తన వెంట ఎంతో మంది పడ్డారు. అందులో ఒకరు ఇలియాస్. సీరియస్ గా క్లాస్ అవుతుంటే ఒక చిన్న నోట్ రాసి పంపించింది. ఆ నోట్లో బాలయ్యకి ఒక లెటర్ వచ్చిందని ప్రొఫెసర్ చాలా కంగారు పడి చెప్పడంతో వెంటనే నేను, బాల గ్రౌండ్ కి పరిగెత్తాం. ఆ గ్రౌండ్ లో ఇలియాస్ బాలాకి ప్రపోజ్ చేసింది. ఆమె ప్రేమను బాలా ఒప్పుకోలేదు. దీంతో పగబట్టి ఆమె బాల బండి అంతా గీతలు గీసేసి టైర్ పంక్చర్ చేసి ఇలా చాలా చేసింది. నా ప్రేమను ఒప్పుకోకపోతే ఇలాంటివన్నీ చేస్తూనే ఉంటాను అని బెదిరించింది. ఇక ఇవన్నీ భరించలేక బాలా మా ఫ్రెండ్ అక్బర్ ఇప్పుడు అమెరికాలో ఐఏఎస్ ఆఫీసర్. ఆయన్ను పిలిచి, బాబు నువ్వే చెప్పు ఆ అమ్మాయికి ఇప్పుడు ఇవన్నీ వద్దు అని అంటే ఆయన ఆ అమ్మాయికి ఏదో విధంగా చెప్పి వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టాడు. అలా ఇలియాస్ లవ్ స్టోరీ ఆగిపోయింది. ఆ తర్వాత ఇంకా చాలా కథలున్నాయని చెప్పేలోపు బాలయ్య పార్తాను ఆపేయడంతో పురంధేశ్వరి, వసుంధర పెళ్లి గురించి ప్రశ్న వేసింది. మొదటిసారి వసుంధరను ఎక్కడ చూసావు అనగానే తమ ఇంటి భూమి పూజ రోజు చూశాను అని చెప్పారు. చూడగానే నచ్చిందని, పెళ్లికి ఓకే అని చెప్పగానే పురంధేశ్వరి, బాల అబద్ధం చెప్తున్నాడు, మొదట వసుంధరని చూశాక కొన్ని రోజుల వరకు ఏం మాట్లాడలేదు. అప్పుడు నాన్నగారు నన్ను పిలిచి, బాల ఏం మాట్లాడడం లేదు, ఒకసారి కనుక్కోను నేనంటే అడిగాను. అప్పుడు ఓకే అన్నాడు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.